నాది నేను అనేక సార్లు చెప్పాను, నాది వాలంటరీ రిటైర్మెంట్, కంపల్సరీ రిటైర్మెంట్ కాదు. నేను కావాలని రిటైర్ అయిపోయాను. నేను ఎందుకు వెళ్తాను? ఇంకా కంపల్సరీగా తోసేసి ఏ అవకాశం లేకుండా ఖాళీగా ఉంటే ట్రై చేసుకుంటూ ఉంటాం, అందులోకి వెళ్దామా ఇందులోకి వెళ్దామా అని. నాకు లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చేయలేను. ఇంట్రెస్ట్ లేదని కాదు, నేను చేయలేను, ఏ పోస్టు చేయలేను. ఇలా మీతో అప్పుడప్పుడు మాట్లాడటం తప్ప ఏ పోస్టు చేయలేను. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను 10 ఏళ్ళ నుంచి. నా లైఫ్ చాలా బాగుంది, నా హెల్త్ బాగుంది, బీపీలు షుగర్లు అన్ని కంట్రోల్లో ఉన్నాయి. నేను ఆ 10 ఏళ్ళు ఎంపీగా చేసిన టైంలో ఇంతగా లేను, ఇంత ఆనందంగా లేను. సరదాగా మేము కూడా చూసుకుంటూ ఉంటాం, ఏమైంది ఓహో ఇవాళ ఈ పార్టీలు పెట్టారా అని. మార్గదర్శి మొత్తం అంతా కోర్టులో ఉంది కదా. నేను ఇక్కడ మీకు చెప్పేస్తే కోర్టులో ఏం చెప్పను. అంటే ఇందులో ఒక చిన్న ఇదేంటంటే క్రిమినల్ కేసు ఇది. రామోజీరావు గారి మీద ట్రయల్ కోర్టులో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండగా కృష్ణంరాజు గారిని ఐపీఎస్ ఆఫీసర్ ఇచ్చిన కంప్లైంట్ క్రిమినల్ కంప్లైంట్. క్రిమినల్ కేసులో ఎలా ఉంటుందంటే ఆర్గ్యుమెంట్ అన్ని రకాల నుంచి కొడతారు. దాంట్లో ఒక భాగం ఇది. దీన్ని అతిపెద్ద ప్లేడరు, ఇండియాలో టాప్ 10 ప్లేడర్ వచ్చాడు రోహతగి, ముకుల్ రోహతగి అన్నవాడు సిద్ధార్థ లోధరా కన్నా డబల్ ఛార్జ్ చేసేటువంటి ప్లేడర్. అతన్ని తీసుకొచ్చేటప్పటికి ఇది ఒక పెద్ద సెన్సేషన్ అయింది. కానీ యాక్చువల్గా క్రిమినల్ కేసులో ఆర్గ్యుమెంట్ చెప్పేవాళ్ళు అన్ని ఆర్గ్యుమెంట్లు చెప్పేస్తారు. ఏంటి ఫస్ట్ దొంగతనం చేయలేదండి అని చెప్తారు, నెక్స్ట్ దొంగతనం చేసిన రోజున ఇక్కడ ఊళ్ళో లేదండి అని చెప్తారు, నెక్స్ట్ దొంగతనం చేయడానికి కళ్ళు కలమడం అని చెప్తారు. అన్నీ ఏదో ఒకటి క్లిక్, బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీద ఉంటుందంతా, ఏదో ఒకటి క్లిక్ అవుతుంది కదా. అలాగే వాళ్ళు వచ్చి చెప్పిన వాదన, వాళ్ళు చేసే వాదన అన్ని కేసుల్లో అందరూ చేస్తారు. కానీ ఇక్కడ చిన్న ఇదేంటంటే ఎవరికైతే సంబంధం లేదు కొడుకునే అన్నారో కొడుకే వేసాడు పిటిషన్. ఆయన ఒక 3 నెలలు 4 నెలల క్రితం నా తండ్రి గారి ఇదే కేసులో, నా తండ్రి గారిది వారసత్వం నాది, నేను ఇప్పుడు హెచ్యుఎఫ్ కట్టని, అందుకని ఈ లిటిగేషన్లో పాల్గొనే అవకాశం నాకు ఇవ్వండి అని ఆయనే ఒక పిటిషన్ వేసాడు. ఆ పిటిషన్ వేస్తే నేను ఆన్లైన్ అపీర్ అవుతున్నాను, జడ్జి గారు నన్ను అడిగాడు, నీకేమైనా అభ్యంతరం అని. నాకు అర్థం లేదండి అసలు అని చెప్పారు. నాకు అర్థం లేదండి అసలు, ఎందుకు ఈ పిటిషన్, ఎందుకు ఇప్పుడు అది అవసరం లేదు. వేసారు, ఎందుకు వేసారో మరి, ఏదో లీగల్గా వాళ్ళ ప్లాన్ వాళ్ళకు ఉంటుంది. సరే అది లీడర్లో వేస్తూ ఉంటారు. నేను ఈ కేసులో నా పాత్ర ఏంటో నిజంగా నాకే తెలియదు. నేను పార్టీ కాదు, సుప్రీంకోర్టులో పార్టీని, కానీ ఇక్కడ పార్టీ కాదు. పార్టీ కాదని చెప్పి పూర్తిగా మనం కూడా మీలాగే టీవీలో చూసుకున్నావా అంటే అసిస్ట్ ద కోర్ట్ అన్నాడు. అసిస్ట్ ద కోర్ట్ అన్నాక ఈయన కూడా అసిస్ట్ చేయడానికి అని సిద్ధార్థ లోధరా వచ్చి ఆర్గ్యుమెంట్ చెప్పాడు. అసిస్ట్ ద కోర్ట్ అంటే అమికస్ క్యూరీ అంటారు. అమికస్ క్యూరీ అవడానికి కావాల్సిన అర్హతలన్నీ ఆయన చదివి ఈయనకి ఏమున్నది అర్హత, ఏ అర్హత ప్రకారం ఇతన్ని అమికస్ క్యూరీగా అపాయింట్ చేశారు, ఇవ్వలేదు. అదే జడ్జి గారు అన్నాడు, అన్ని విని మన హైకోర్టు జడ్జి గారు అన్నాడు, ఆ సంగతి మేము తర్వాత తెలుసుకుంటాం, మీ గొడవ మీరు చెప్పండి అన్నాడు. అంటే నన్ను ఇంకా ఉంచాడు. ఇక్కడ సుప్రీంకోర్టు పెట్టింది కదా, ఏం కాదు. నా పాత్ర ఏంటో నాకు ఆఖరి రోజున 1 గంట టైం ఇస్తారు. ఆ గంటలో మొత్తం ఈ గొడవ అంతా కూడా కోర్టు ముందు చెప్తాను, మీరు అందరూ కూడా చూడొచ్చు, ఎందుకంటే ఇప్పుడు కోర్టు లైవ్ వచ్చేస్తుంది. ఏమండి, రేవంత్ రెడ్డిని కలిసి నేను అడగటానికి నా ఇదే చెప్తున్నాను. ఇప్పుడు నా స్థాయి ఏంటి, నా అర్హత ఏంటి అన్న దాని మీద చాలా కాన్ఫ్లిక్టింగ్ గా వచ్చాయి. నేను పార్టీ అయితే అందులో వెళ్ళి ఎఫిడవిట్ అయిందని అడగచ్చు. నేను పార్టీ కాదు, అసిస్ట్ ద కోర్ట్ అంటే కోర్టు వారితో సమాన స్థాయిలో పెట్టారు, కొంచెం కింద బెంచ్ క్లర్క్ స్థాయిలో పెట్టారు ఇంకో, కానీ ఆ స్థాయిలో పెట్టారు కొద్ది తగ్గించి. అంచేత దీని మీద పోనీ అలా ఇటేపు వచ్చి ప్లేడర్ చదువుకున్న కూర్చుని మనం మాట్లాడచ్చా అంటే అది లేదు. కోర్టు వారు ఏమన్నా అడిగితేనే నేను నోరిపోవాలి తప్ప నేను అనుకోవడం. నేను 2-3 సుప్రీంకోర్టు జడ్జిల్ని, హైకోర్టు జడ్జిల్ని అడిగాను. కొంతమంది ఏం చెప్పారంటే నువ్వు ఎందులో ఉన్నా ఇంటర్ఫీర్ అయ్యి నీ ఆర్గ్యుమెంట్ చెప్పొచ్చు, ఖచ్చితంగా కోర్టు రికార్డ్ చేయాలని కొంతమంది చెప్పారు. కొంతమంది ఏం చెప్పారంటే కోర్టు వారు నిన్ను అడిగినప్పుడే నువ్వు చెప్పాలి అని కొంతమంది చెప్పారు. అందుకని ఈ గొడవ అంతా ఎందుకని మౌనంగా ఉన్నాను. డెఫినెట్ గా
ఒక జడ్జిమెంట్ లో ఒక ఆర్డర్, డాకెట్ ఆర్డర్ అంటారు, ఒక ఆర్డర్ లో రాశారు క్లియర్గా. ఇది సిద్ధార్థ లోదరా గారు ఈయన ఎలాగ ఇంటర్ఫీర్ అవుతాడని ఎత్తినప్పుడు ఆ డాకెట్ ఆర్డర్ లో అరుణ్ కుమార్ ఏం చెప్పాడు అన్నది ఆఖరి రోజు ఉంటాము, ఆయన చెప్పేవన్నీ కూడా కంక్లూజన్ స్టేజ్ లో తీసుకుని దాని మీద డిసైడ్ చేస్తాం అని డాకెట్ ఆర్డర్ లో రాశారు. కాబట్టి మనం అన్ని వినాలి ఇప్పుడు, లేకపోతే అసలు వెనక్కలేదు అక్కడ ఏం జరుగుతుందో. ఇప్పుడు ఎందుకు వినాలంటే ఆఖరిని మనం ఏదో చెప్పాలి కదా. వింటున్నాను, చెప్తాను, చెప్పినప్పుడే ఇంక ముందు చెప్పకూడదు. చెప్తే అసలు ఈ ప్రెస్ మీట్లు నేను మాట్లాడిన మాటల వల్లే మొత్తం అసలు వాళ్ళకంతా సర్వనాశనం అయిపోయినట్టుగా సిద్ధార్థ లోదరా గారు సుప్రీంకోర్టులో చెప్పాడు. ఈనాడు వాళ్ళు ఆ మాట అంటే ఎంత బాధగా ఉంటుంది. ఈనాడు పొద్దున్న లేచేటప్పటికి దడదరా, ఎవరికి కావాలంటే వాడిని మొత్తం గాలి తీసేయగలం. అది చిట్ ఫండ్ కంపెనీ, అదే కన్ఫ్యూజన్. నేను అనేక సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను, ఈ కోర్టులో శిక్ష పడిందా లేదా అన్నది నేను ఏనాడు కూడా తీవ్రంగా పరిగణలోకి తీసుకోవాలి. రామోజీరావు గారిని కానీ వారి సంస్థలను కానీ నాశనం చేయాలని అనేటువంటి ఉద్దేశం కానీ ఆ కక్ష కానీ నాకు ఉండే అవకాశమే లేదు. మనంతా లోక సంస్థ సుఖినోభవం. కానీ ఒక విద్యదాచరతి శ్రేష్ఠ, అనేక సార్లు చెప్పాను ఈ శ్లోకం, విద్యదాచరతి శ్రేష్ఠ తత్త దేవేతరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్థదనువర్తతే. ఒక ఫామ్లో ఉన్న శ్రేష్ఠుడైనటువంటి వ్యక్తి తప్పు చేస్తే మొత్తం సమాజం అంతా కూడా ఫాలో అవుతుంది. కృష్ణుడు అర్జునుడు చెప్తాడు, యుద్ధంలోంచి నువ్వు పారిపోయావంటే ఓహో ఇది కరెక్ట్ అనమాటని రేపు నుంచి అందరూ పారిపోవడం మొదలెడతారు. నీకు పారిపోవాలని ఉన్నా సరే నువ్వు శ్రేష్ఠుడైనటువంటి వ్యక్తి కాబట్టి దెబ్బలాడవలసిందే. అదే రామోజీరావు గారు లాంటి ఒక పెద్ద మొఘల్, మీడియా మొఘల్, ఇది అందరికీ తెలుసు, దేశం మొత్తం మీద హైయెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి చట్టం అంటే తీసి పక్కన పారేసినప్పుడు అతను ఏమి చేయలేకపోతే మామూలు వాళ్ళు ఎందుకు పాటిస్తారు చట్టం? ఇందులో జరిగింది తప్పు అని కోర్టు చెప్పిన రోజున నేను అయిపోయినట్టే, నా వారు ఆల్రెడీ నా వారు అయిపోయినట్టే లెక్క. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ చెప్పేసింది, రిజర్వ్ బ్యాంక్ వచ్చి ఎప్పుడైతే కోర్టులో ఎఫిడేవిట్ వేసిందో ఈ తప్పు చేస్తున్నాడు అనేక సార్లు హెచ్చరించాం, మా మాట లెక్క చేయలేదు, మా దగ్గర మెనల్ మెషిన్ లేదు కాబట్టి మేమేం చేయలేకపోయాం, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కాదు చేసింది, ఇది మేము చేయమంటే చేశాడు. ఇదే మాట మేము ఎన్నిసార్లు చెప్పినా కాదు 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 అన్నారు. ఈవేళ రిజర్వ్ బ్యాంకే చెప్పింది, ఏ రోజుల్లో ఎప్పుడెప్పుడు నోటీసులు ఇచ్చారో అన్ని చెప్పారు. సో ఇంకా ఏం జరుగుతుంది దీని మీద అన్నది నేను ఇందులో అశిష్ట కోర్టు అన్నారు కాబట్టి ఇది చూపిస్తున్నాను, కానీ లేకపోతే నా వరకు నేను నా వాదన కరెక్ట్ అన్నది అయిపోయింది. అదే చెప్తున్నాను అనేక సార్లు, వాళ్ళు ఎందుకు చేయవలసి వచ్చింది, మేమెందుకు సబ్జెక్ట్ డివేట్ అయిపోతుందని చెప్పేసి వచ్చింది మార్గదర్శనం. పోలవరం మీద ఏంటంటే ఒక చిన్న మాట, పోలవరం మీద మొన్న నాకు పోలవరం మొదటి నుంచి కూడా ఎన్విరాన్మెంటలిస్టులు అందరూ కూడా ఎన్వైరన్మెంటలిస్ట్ ఉంటారు. ఒక ఆయన ఇక్కడ మనకి పతంజలి శాస్త్రి గారు, ఇంకొక ఆయన శివాజీ గారు అని చెప్పి వైజాగ్లో ఉంటారు. వీళ్ళంతా శివాజీ గారు నాకు ముఖ పరిచయం లేకపోయినా ఫోన్ చేస్తున్నారు, కొట్టుసరే. వీళ్ళందరూ పోలవరం చాలా డేంజర్, రాజమండ్రి కొట్టుకుపోతే జాగ్రత్త అని చెప్పి అంటుండేవారు. మనం ఎప్పుడు దాన్ని ఎలాగే అంటారులే ఎన్వైరన్మెంటలిస్టులు, ఎందుకంటే అడవులు పోతాయి, నిజంగా దానివల్ల నష్టం ఉండొచ్చు, కానీ వాటర్ కదా మెయిన్ అనే ఉద్దేశంలో ఉండేవాడిని. మొన్న ఎప్పుడైతే డయాఫ్రమ్ వాల్ కొట్టేసిందో దాని మీద నాకున్న నాలెడ్జ్లో రకరకాల వ్యక్తులతో మాట్లాడి తీస్తే ఆ వేళ ఏదైతే వచ్చి కొట్టేసిందో ఆ కొట్టేసినటువంటి ఫోర్స్ లాంటిది మనకు 4 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. అంటే ఎప్పుడు రిస్క్ ఉంది, మరి అది టెక్నాలజీ వాళ్ళకి తెలియదు. అన్నిటికన్నా రీసెంట్ గా ఒక పేపర్లో చూశాను, బంకమట్టితో కడతారు, మట్టి రాయితోటే కడతారు. ఏది డ్యామ్ డ్యామ్ ఆ డ్యామ్ రాక్ డ్యామ్, రాక్ అంటే రాయి, ఎర్త్ అంటే మట్టి కలిపి కొండ, ఒక ఆర్టిఫిషియల్ కొండ తయారు చేస్తారు, ఆ కొండ అవుతుంది. అది బంకమట్టితోటి కట్టాలి అని ఒక ఆలోచన వచ్చింది అని పేపర్లో చూశాను, మీరు కూడా చూసి ఉంటారు.
అంటే అర్థం ఏంటంటే ఒకవేళ కొట్టుకుపోతే బంకకి కొంచెం జిగురు ఉంటుంది కాబట్టి ఒక్కసారి వచ్చి పటేలను కొట్టేయకుండా స్లోగా కొట్టుకుపోయేలా చేద్దామనే ఆలోచన నేను అనుకుంటే బాబు చూడండి, డిజైన్ కరెక్టా కాదా? డయాఫ్రమ్ వాళ్ళకి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వరల్డ్ లో టాప్ వాళ్ళు బావర్ కంపెనీ వాళ్ళు వచ్చేస్తే కొట్టుకుపోవటం ఏంటి? మళ్ళీ 900 కోట్లు 1000 కోట్లు పెట్టి మళ్ళీ కడతారు, మళ్ళీ బావర్ కంపెనీ వాళ్ళే కడతారు. నాకు అంత నాలెడ్జ్ లేదు. డెఫినెట్ గా ఇందులో ఏదో రిస్క్ కనబడుతోంది. దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ వారు మాట్లాడుకుని పిలిచి ఇదేదో మనం ఇంత డబ్బు ఖర్చు పెట్టేసి వెళ్ళిపోయే వెనక్కి అనేటువంటి బ్యాడ్ వస్తుందేమో అని ఇంకోటేమో ఫీల్ అవ్వకుండా ఇటువంటి వాటిలోనే పవన్ కళ్యాణ్ గారు కొంచెం సీరియస్ గా ఇన్వాల్వ్ అవ్వాలి. అసలు యాక్చువల్ గా పిలిచి ఆ డిజైన్ వాళ్ళతో కూర్చుని ఏంటి డిజైన్ ఆగుతుందా లేదా, ఇలాంటివి ఎక్కడ కట్టారు, ఈ టైప్ ఆఫ్ శాండ్ ఉన్న చోట ఎక్కడెక్కడ జరిగింది, వరల్డ్ లో ఎక్కడ కట్టారు, నిలబడ్డాయా పోయాయా, ఇవన్నీ తెలుసుకోవాలి. ఏం చెప్పుండొచ్చు. అదే చెప్తుంది. ఇవన్నీ ఎవరికి నచ్చింది. ఇప్పుడు ఇంజనీర్లు కూడా వాళ్ళ ఐడియా ఒకలా ఉంటుంది. ఒక ఆయన ఉండేవాడు తోట హనుమంతరావు గారు. ఆయన ఏమంటాడంటే అసలు ఈ రాక్ఫీల్డ్ డ్యామే తప్పు అన్నాడు. ఎందుకంటే ఈ డ్యామ్ అయిన నిలబడదో పోతుంది, తప్పు ఇది. 4-5 ప్లేసులు చెప్పాడు ఆయన. చెప్పి ఈ 4-5 ప్లేసుల్లో ఆనకట్టలు కట్టండి, ఇక్కడింత 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 అని. రాజశేఖర రెడ్డి గారు అన్న ఏం చేశాడంటే ఒక టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ ని ఆయన దగ్గరికి పంపాడు. ఆయన దగ్గరికి తోట హనుమంతరావు ఇంటికి. అందులో మన వెంకటేశ్వరరావు కూడా ఉన్నాడు. ఎవరో ఇక్కడ సిఈ చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన సిఈ. ధవళేశ్వరం వెంకటేశ్వరరావు ఉండేవారు కదా, ఆయన చంద్రబాబు టైంలోనూ ఆయనే, జగన్ టైంలోనూ ఆయనే, మళ్ళీ ఇప్పుడు ఆయనే. పోలవరం మీద ఆయనకి డెఫినెట్ గా నాలెడ్జ్ ఉంది. వాళ్ళంతా వెళ్ళారు. ఆ బుక్ కూడా ఉంది మన లైబ్రరీలో. బుక్ వేశారు అప్పుడు రాజశేఖర రెడ్డి. ఏంటంటే హనుమంతరావు గారు వేసిన ప్రశ్నలకు ఒక్కదానికి ఈ ఇంజనీర్లు సమాధానం ఇచ్చారు. సమాధానం ఇస్తూ రాసుకొచ్చారు. నేను చదివాను, నాకున్న నాలెడ్జ్ లో కన్విన్సింగ్ అనే చెప్పారు. ఆయనది తప్పు, మీ తప్పు అంటే ట్రిబుల్ అయిపోతుంది ఎక్స్పెండిచర్, దాని ఫలితాలు రావు గారు. అంటే ఈ డయాఫ్రమ్ వాళ్ళు పోయిన తర్వాత నాకు భయం పడుతుంది. కరెక్ట్ జరుగుతుందా తప్పు జరుగుతుందా అంటే ఎత్తుకి దానికి సంబంధం లేదు. ఎత్తు తగ్గించడం రిహాబిలిటేషన్ డబ్బులు లేక, ఎత్తు తగ్గితే కెపాసిటీ తగ్గిపోతుంది. మీకు ఎత్తు తగ్గించడం అనేది అసలు ఆ ప్రాజెక్ట్ తీసి పక్కన మారేయచ్చు. ఎత్తు తగ్గించడం అనేది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా ఫస్ట్ ఫేజ్ పార్టీ 1 అంటే అప్పుడు నేనేదో ప్రెస్ మీట్ పెడితే నాకు కౌంటర్ గా ఎవరో ఒక ఆయన వచ్చి కావాలంటే వచ్చి టేప్ పెట్టి కొలుచుకో, అన్ని మీటర్లు పెడతాము అని చెప్పి అన్నాడు ఆయన. నేను అప్పుడు ఓకే అంటే అన్ని మీటర్లో కడతాను. తర్వాత అక్కడ ఇంజనీర్లు అని చెప్పింది ఏంటంటే కడతారు కానీ నీళ్లు ఆపరండి, కట్టేస్తారు. నీళ్లు ఆపామనుకోండి అక్కడ రీహాబిలిటేషన్ డబ్బు 6,000 కోట్ల నుంచి 30,000 కోట్లు పెరిగిపోతుంది. అందుకని నీళ్లు ఆపకుండా 41 దగ్గర నీళ్లు ఆపుకుంటూ 45 ఎంతో మీటర్లు ఉంది యాక్చువల్ దీంతో 45 దాకా కట్టేస్తారు. కానీ అక్కడ దాకా నీళ్లు ఆపరం, గేట్లు కిందే పెడతారు. ఈ 41 దగ్గర నీళ్లు ఆపుకుంటారు. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 6 నెలల ముందే వాళ్ళకి రిహాబిలిటేషన్ అయిన తర్వాత వీళ్ళు నీళ్ళు ఆపాలి. ఇదంతా రెడీ అయిపోయినా నీళ్ళు ఆపడానికి 6 నెలల ముందే వాళ్ళందరినీ కూడా సెటిల్ చేయాలి. వీళ్ళ వల్ల ఏ పని కాదు. అందుకనే 41 అన్నారు. అది జగన్ టైంలో కూడా 41కి ముందు పూర్తి చేద్దామని అనుకున్నాడని నేను అనుకుంటున్నాను. ఏమంటే ఇవన్నీ జగన్ తగ్గించడానికి ఒప్పుకోడు, ఆయన తగ్గించడానికి ఒప్పుకోడు, ఇవన్నీ తప్పు. నాకు మొన్నే తెలిసింది ఈ కాఫర్ డ్యామ్ ఎందుకు కొట్టేశారు. కాఫర్ డ్యామ్ కట్టేసింది, పూడ్చలేదు, కొట్టేసింది. అందుకే అందులోంచి వాటర్ వచ్చేసి జగన్ చెప్తున్నాడు కదా, అసెంబ్లీలో చెప్పాడు వాటర్ ఫోర్స్ గా వచ్చింది, కొట్టింది, డయాఫ్రమ్ వల్ల పోయింది. కారణం ఏంటంటే ఆ కాఫర్ డ్యామ్ అనేది ముయ్యాలి, ముయ్యలేదు. అదే కదా చెప్పింది. కాఫర్ డ్యామ్ ఎందుకు ముయ్యలేదు అన్న దాని మీద చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెప్పేది ఏంటంటే కాఫర్ డ్యామ్ మూస్తే ఏదో అవుతుందో అది అవుతుందని వాళ్ళు చెప్పారు. దానికి సమాధానం యాక్చువల్ గా ఏంటన్నది మొన్న నాకు హైదరాబాద్ లో ఈ పోలవరం ఇంజనీర్లు అందరూ ఒక చోట కలిశారు. ఆ కలిసిన చోట వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక నోటీస్ ఇచ్చారు అక్కడ పల్లెటూరు నుంచి,
ఆ నోటీసు ఎవరికి ఇచ్చారు? సెక్రటరీ ఇరిగేషన్, కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే కేంద్ర ప్రాజెక్ట్. ఆ నోటీసులో మమ్మల్ని రీహాబిలిటేట్ చేయకుండా మీరు కానీ కాఫర్ డ్యామ్ మూసేశారా, మేము మునిగిపోతాం, చర్యలకు సిద్ధంగా ఉండండి అని నోటీస్ వచ్చింది. ఆ ఆఫీసర్ కూడా 6 నెలలు వెళ్ళిపోతాట. ఆ నోటీస్ వెంటనే ఇక్కడికి పంపి మూయడానికి వీల్లేదు, ఎట్టి పరిస్థితుల్లో నేను కోర్టు చుట్టూ తిరగలేను, ఇగో నాకు ఇచ్చారు నోటీసు అని అంట. అంటే ఇది మూయలేదు, ఎందుకంటే కేంద్ర ప్రాజెక్ట్ కదా, వాళ్ళు చెప్పినట్టు చేయాలి. పోయింది. ఇంత చిన్న విషయం చెప్పడానికి తెలుగుదేశం వారికి కూడా తెలిసి ఉండదు. ఇది ఎందుకు మూయలేదు అంటే జగన్ మూయాలండి, మనం మూయడం, జగన్ వచ్చాక కొట్టింది కదా అని వీళ్ళు. జగన్ ఏమో మీరు తవ్వేసి పోయారు, ఆ కన్నంలోంచి మొత్తం కొట్టేసింది, మొత్తం పోయిందని వీళ్ళు. ఇది ఎవరో ఇంజనీర్ చెప్తే ఆశ్చర్యపోయి చెప్పొచ్చు కదండి ఓపెన్ గాను. అది ఖచ్చితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పోలవరం గురించి ఆయన ఒకసారి వచ్చాడు, వచ్చి వైట్ పేపర్ కూడా అడిగాడు, గుర్తుందా మీకు? వైట్ పేపర్ ఇవ్వలే, పోలవరం మీద వైట్ పేపర్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు వచ్చి అడిగారు ఇక్కడ చూడటానికి వచ్చి. అప్పుడు మనం ప్రెస్ మీట్ కూడా చెప్పాం, నేను 10 సార్లు అడిగినా ఆవిడ పట్టించుకోలేదు, కనీసం పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు కాబట్టి ఇవ్వండి బాబు అని. పోలవరం మీద వైట్ పేపర్ ఇచ్చారా? ఇంకెక్కడి నుంచి గుంజీలా? మా ఇంటి దగ్గర సమైక్యాంధ్ర మూమెంట్ లో మా ఇంటి దగ్గర నేను ఊళ్ళో ఉన్నానని పిలిచి ధర్నా చేయడానికి వచ్చాను. ఒక 50-60 మంది వస్తే వర్షం పడుతుంది, మొత్తం మీరు అందరూ కలిసి ఇలా రండి, వర్షంలోకి వచ్చి చెప్తే ఉంటుంది ఇంపాక్ట్ అని. అందరూ వర్షంలోకి వచ్చారు. ఈ లోపల వాడు ఎవరిదో చొక్కా తడిచిపోయింది, చొక్కా ఇప్పేస్తున్నారు, అందరూ చొక్కాలు ఇప్పింది. మీరందరూ నేలలో నిలబడి చొక్కాలు ఇప్పించేసి ఆఖరికి మా ఇంట్లో భోజనం పెట్టించాం. సరే మనకు తెలిసిన వాళ్ళే కదా, 50 మంది వస్తున్నారని భోజనాలు పెట్టితే ఇక్కడ భోజనం చేస్తే ఇంకేమన్నా ఉందా అని ఎదురుగుండా ఫ్లాట్ లోకి భోజనాలన్నీ మార్పించి మీరు ఏం చెప్తే అది నుంచో